హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ చూడండి. మీరు ఏ స్కూల్, ఏ జిల్లా, అదేవిధంగా మీరు ఏ రాష్ట్రం అనేది కూడా టైప్ చేయండి. లెట్ us see. ఎక్సర్సైజ్ నెంబర్ 3.1. ఎక్సర్సైజ్ నెంబర్ 3.1. From the pair of linear equations in the following problems. ఒక రెండు ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే రెండు ఈక్వేషన్స్ అన్నమాట. ఫైండ్ ద సొల్యూషన్స్ గ్రాఫికల్లీ అంటే గ్రాఫ్ పేపర్ మీద చేయాలి. గ్రాఫికల్లీ అంటే అర్థం ఏంటి? ఈ రెండు లెక్కలు కూడా గ్రాఫ్ పేపర్ మీద చేయాలి. ఈ రెండు లెక్కలు నెక్స్ట్ లాస్ట్ ఇంకొక సమ్ ఉంటుంది, ఆ సమ్, ఈ 3 సమ్స్ కూడా గ్రాఫ్ పేపర్ మీద చేయాలి. మరి నేను గ్రాఫ్ పేపర్ మీద అవ్వదు కనుక నేను బోర్డు మీద చూపిస్తాను, మీకు గ్రాఫ్ పేపర్ మీద ఎలా చేయాలో చెప్తాను, మీరు అదే విధంగా గ్రాఫ్ పేపర్ మీద చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వెర్బల్ ప్రాబ్లమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు, లేదా వెర్బల్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటిని మనం ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఒక రెండు ఈక్వేషన్స్ రాసుకొని అప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసి అప్పుడు గ్రాఫ్ పేపర్ మీద దీన్ని డినోట్ చేయాలి. లెట్ us see. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th. ఒక క్లాస్ 10th క్లాస్లోని ఒక 10 మంది స్టూడెంట్స్ టుక్ పార్ట్ ఇన్ ఏ మ్యాథ్స్ క్విజ్. ఒక మ్యాథ్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. ఓకేనా? 10 మంది స్టూడెంట్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ అంట బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ అంట. గర్ల్స్ అంట బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ. ఎక్కడైనా ఎప్పుడైనా సరే గర్ల్స్ ఎక్కువ బాయ్స్ కన్నా. ఓకేనా? సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటంటే బాయ్స్ని ఎక్స్ అనుకుంటే గర్ల్స్ని వై అనుకోవాలి, లేదంటే బాయ్స్ని వై అనుకుంటే ఎక్స్ని వై అనుకోవాలి. అలా అనుకుని మన సమ్ అనేది ముందుకు వెళ్ళాలన్నమాట. సో సొల్యూషన్. The number of boys be x. మరి బాయ్స్ x అనుకుంటే గర్ల్స్ ఏమవుతుంది? లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి y. మరి బాయ్స్ నెక్స్ట్ గర్ల్స్ y అనుకుంటే టోటల్ 10 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో, బాయ్స్ గర్ల్స్ కాదు ఇంకెవరు ఉన్నారు కదా. సో దేర్ ఫోర్ గివెన్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? టోటల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇస్ 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. సెకండ్ స్టేట్మెంట్, నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ అంటే y కదా, y ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ ది బాయ్స్. బాయ్స్ కన్నా 4 ఎక్కువ అంట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి వచ్చిన ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి గ్రాఫికల్ గా సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సింపుల్ అండ్ ఏంటంటే y అనేది అందులో వేస్తే మనకి 2x + 4 = 10, 2x = 6, x = 3. సో అంటే బాయ్స్ అనేది 3, గర్ల్స్ అనేది 7. సో అంటే ఏంటి? 3 కన్నా వాళ్ళు 4 ఎక్కువ కదా. సో అంటే 3, 7. ఈ 3,7 అనేది ఆన్సర్ రావాలి. ఇది నోట్ లెక్క జనరల్ గా, బట్ ఏంటంటే గ్రాఫికల్ గా చేయమన్నారు కనుక గ్రాఫికల్ గా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే y = రాయాలి, ఇక్కడ కూడా y = రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ y = 10 - x అంతే కదా. సో y = +x అట్స్ వెళ్తే మైనస్. దీనికి ఒక టేబుల్ వేస్తాం. x y. ఎప్పుడైనా సరే మనకి ఇలాగ y = 10 - x అంటే మనకి ఇది ఒక లైన్ ఈక్వేషన్ ని డిఫైన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ కావాలంటే మనకి 2 పాయింట్స్ ఉంటే చాలు. ఇఫ్ యూ ఫైండ్ 2 పాయింట్స్ దెన్ ఇట్స్ ఈజ్ ఎనఫ్. ఓకేనా? లేదు ఇంకా నాకు కొంచెం క్లారిటీ కావాలి, ఇంకా లైన్ కొంచెం నీట్గా కావాలి, పెద్ద లైన్ కావాలంటే కొంచెం ఎక్కువ పాయింట్స్ తీసుకుంటాం. ఓకేనా?
నేనేం తీసుకుంటానంటే ఎక్స్ వాల్యూ ఏదేసినా y వస్తుంది కనుక -2 -1 0 1 2 తీసుకుంటున్నాను, అంటే 3. సో -2 వేస్తే ఎక్స్ వాల్యూ, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి రాదు, ఇది కనుక చెప్తున్నాను చూడండి. సో y = 10 మైనస్ ఎక్స్ వాల్యూ అంతా -2 కనుక ఈ మైనస్ తర్వాత ఎక్స్ వాల్యూ నేను -2 వేస్తాను. అప్పుడు 10 -2 అంటే 12 ఉంది. సో దిస్ ఈస్ 12. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ -1 వేద్దాం. సో y = 10 మైనస్ -1 అంటే 10 + 1 అంటే ఎంత 11. 0 వేస్తే 10 అవుతుంది, 1 వేస్తే 10లో 1 తీస్తే 9, 2 వేస్తే 10లో 2 తీస్తే 8, 3 వేస్తే 10లో 3 తీస్తే 7. ఇది ఫస్ట్ లైన్ యొక్క కోఆర్డినేట్స్ మరి. ఫస్ట్ లైన్ యొక్క కోఆర్డినేట్స్, ద కోఆర్డినేట్స్ ఆర్ మనకి ఏంటి వచ్చా రాశారు. -2, 12, -1, 11, 0, 10, 1, 9, 2, 8, 3, 7. ఇక y = x + 4 దీన్ని కూడా మనం ఫైండ్ చేయాలి ఫ్రమ్ ఈక్వేషన్ 2. y = x + 4. y = x + 4. x y -2 -1 0 1 2 3 మీ ఇష్టం, మీకు నచ్చిన నెంబర్స్ తీసుకోండి, ఏమవుతుంది. -2 వేస్తే 4 - ఎంత 2, -1 వేస్తే 4లో 1 తీస్తే ఎంత 3, 0 వేస్తే 4. చూడండి ఇక్కడ 7 8 9 10 11 12 వచ్చింది. ఇక్కడ 2 3 4 5 6 7 వస్తుంది. మీరు బాగా చేయండి, ఈ రెండిట్లో 3, 7 కామన్. అలాగే ఈ రెండు లైన్స్లో ఏదైతే కామన్ వస్తుందో అదే మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్. మరి దీని కోఆర్డినేట్స్ రాయండి మీరు. 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6. ఈ విధంగా మీరు గ్రాఫ్ పేపర్ మీద తీసుకోవాలి. దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్, దిస్ ఇస్ x డాష్ యాక్సిస్, దిస్ ఇస్ y డాష్ యాక్సిస్. ఇప్పుడు -2, 12 ఇక్కడ లేదు. సో మీరు 12 ఎక్కడ వస్తుంది అక్కడ పెట్టుకోండి. -1, 11 ఇక్కడ కూడా లేదు. 0, 10 ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో 8 9 10 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 1, 9 అంటే అది కూడా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2, 8 అది కూడా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 3, 7 నెక్స్ట్ 4, 6 వేస్తే 4, 6 ఇక్కడ వస్తుంది. 5, 5 ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. సో దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ -2, 2 ఇక్కడ వస్తుంది. -1, 3 0, 4 1, 5 2, 6 నెక్స్ట్ 3, 7 దీని ఈ లైన్ డ్రా చేశాను అనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు లైన్స్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నా ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ ఏంటి మనకి 3, 7
సో కనుక ఇప్పుడు ఈ రెండు లైన్స్ యొక్క సొల్యూషన్ ఏంటి 3,7 అంటే 3 అనేది ఎక్స్ కోఆర్డినేట్ 7 అనేది వై కోఆర్డినేట్ అంటే ఎక్స్ అనేది 3 వచ్చింది. సో దేర్ ఫోర్ బై గ్రాఫికల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వై ఈజ్ ఈక్వల్ టు 7 అంటే నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఈస్ 3 నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఈస్ 7. దీనికి వెరిఫికేషన్ కూడా చేయొచ్చు మనం. సో ఏంటి దీనికి వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఈ గ్రాఫ్ గీసిన తర్వాత ఇక్కడ స్కేల్ రాయాలి, కంపల్సరీగా స్కేల్ రాయాలి. ఏంటి ఆ స్కేలు? on x-axis 1 centimeter is equal to 1 unit. 1 centimeter is equal to 1 unit. On y-axis ఇక్కడ కూడా 1 centimeter is equal to 1 unit. అంటే 1 unit is equal to 1 centimeter is equal to 1 unit or 1 unit is equal to 1 centimeter. అదేవిధంగా మనం వెరిఫికేషన్ కూడా చేయొచ్చండి. వెరిఫికేషన్ ఏంటి? వెరిఫికేషన్ అంటే మనకి x ప్లస్ వై ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అదేవిధంగా ఈ ప్లస్ వైని ఇట్సే తీసుకొస్తే మైనస్ అవుద్ది, 4ని ఇట్సే తీసుకొస్తే -4 అవుద్ది. కనుక ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయితే 2x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 3. నెక్స్ట్ మనకి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 కనుక x వాల్యూ 3 వచ్చింది కనుక 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 3 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 7. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ని నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ని వెరిఫై చేయొచ్చు. మనం చేసిన రైట్ రాంగ్ అనేది వెరిఫై చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ లెక్ అనేది గ్రాఫికల్ గా ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ సమ్ ఎలా ఉందో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. 5 pencils and 7 pens together cost 50 rupees. 5 పెన్సిల్ని 7 పెన్నుల్ని మనం తీసుకుంటే అది 50 రూపీస్ అవుతుంది. అలా కాకుండా 7 పెన్సిల్స్ని 5 పెన్సిల్ని తీసుకుంటే 46 రూపీస్ అవుతుంది. అయితే ఒక పెన్ ఎంత ఒక పెన్సిల్ ఎంత అని అడుగుతున్నాడు. గ్రాఫికల్గా చేయాలి. ఇది కూడా గ్రాఫికల్ యూజింగ్ గ్రాఫ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుందాం. పెన్సిల్ ఎక్స్ పెన్ వై అనుకుందాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ బి ఎక్స్. ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ x రూపీస్ అనుకుందాం. Let the cost of 1 pen be y rupees. X rupees, y rupees. So given that ఏమి ఇచ్చాడు? 5x plus 7y is equal to 50 rupees ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా 7x plus 5y is equal to 46 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ని 2 టేబుల్స్ ఫైండ్ చేసి ఆ టేబుల్స్లో వచ్చే కోఆర్డినేట్స్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? ఫ్రమ్ ది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇది ఎంత కష్టంగా చేయకుండా చాలా ఈజీగా చెప్తాను. ఆ ఈజీ మెథడ్లో చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 12x ప్లస్ 12y ఈజ్ ఈక్వల్ టు 96. సో 12 1s 12 8s అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ రెండింటిని ఏం చేద్దాం? సబ్ట్రాక్షన్ చేద్దాం. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 7x మైనస్ 5y మైనస్ 46. 5లో 7 తీస్తే -2x, 7లో 5 తీస్తే -2y ప్లస్ 2y, 50లో 46 తీస్తే 4. 2 1s 2 1s 2 2s అంటే -x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఒక 2 లైన్స్ వస్తాయి. ఆ 2 లైన్స్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో లెట్ us do. From equation 3, y is equal to 8 minus x. From equation 4,
y is equal to 2 plus x. y is equal to 2 plus x. ఇక్కడ ఒక టేబుల్. x y. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 1 వేస్తే ఇక్కడ 7 వస్తుంది, అక్కడ నుంచి 3 వస్తుంది. 2 వేస్తే ఇక్కడ నాకు 6 వస్తుంది, అక్కడ 4 వస్తుంది. 3 వేస్తే నాకు ఇక్కడ 5 వస్తుంది, అక్కడ 5 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే ఇక్కడ అక్కడ సేమ్ అవుతుంది. కనుక నేను ఏం చేస్తానంటే 1 2 3 వేస్తాను. 1 వేస్తే 7 వస్తుంది, 2 వేస్తే 6 వస్తుంది, 3 వేస్తే 5 వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ వై తీసుకుందాం. 1 2 3. 1 వేస్తే 3 వస్తుంది, 2 వేస్తే 4 వస్తుంది, 3 వేస్తే 5 వస్తుంది. చూడండి 3,5 3, ఇందాల సమ్లో కూడా మనకి సేమ్ అలాగే వచ్చింది. 3,7 వచ్చింది, ఇక్కడ 3,5 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 3. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్. వై వాల్యూ 5, పెన్ కాస్ట్ 5 రూపీస్. అలా ఈజీగా కామన్గా వస్తే అదే మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ తీసుకుందాం, కోఆర్డినేట్స్ రాద్దాం. 1,7 2,6 3,5. ఇక్కడ ఈ లైన్ యొక్క కోఆర్డినేట్స్. ఇక్కడ 1,3 2,4 3,5. ఇవి పాజిటివ్ కనుక మనం ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని చాలా నీట్గా ఈజీగా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి గ్రాఫ్ పేపర్ మీద ఇలా ఈజీగా తీసుకొచ్చి ఇక్కడ రాసేద్దాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఆరిజిన్. ఎక్స్ డాష్ యాక్సిస్ మనకు అవసరం లేదు నెగిటివ్. వై డాష్ యాక్సిస్ కనుక 1 2 3 4 5. చాలు, మీరు కావాలని రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8. ఇవి కూడా వస్తుంది 5 వరకు చాలు. ఇప్పుడు ఫస్ట్ లైన్ 1,7 1,7 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2,6 ఇక్కడ వస్తుంది. 3,5 ఒక లైన్ గీసేయండి. దిస్ ఇస్ వన్ లైన్. నెక్స్ట్ ఇక్కడ 1,3. నెక్స్ట్ 2,4. నెక్స్ట్ 3,5. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? 3,5 అనే పాయింట్ దగ్గర. సో 3,5 అనేది పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కనుక సో పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్, పెన్ కాస్ట్ 5 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ మనం స్కేల్ రాయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్. On x-axis 1 unit is equal to 1 centimeter. On y-axis 1 unit is equal to 1 centimeter. 1 unit is equal to 1 centimeter. అక్కడ ఇక్కడ కూడా అదే తీసుకున్నాం. ఇంకా వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ ఏంటి? ఈ రెండు సాల్వ్ చేయాలి. ఈ రెండు సాల్వ్ చేయడం అందరికీ వచ్చు కదా, ఇక్కడ రాస్తాము వెరిఫికేషన్. x plus y is equal to 8. అదేవిధంగా minus x plus y is equal to 2. Plus x minus x cancel. 2y is equal to 10. y is equal to 5. అంటే పెన్ కాస్ట్ 5 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ y వాల్యూ ఇందులో లేదు. సో x plus 5 is equal to 8. x is equal to 8 minus 5. సో x is equal to 3. అంటే పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్. సో ఈ విధంగా మనం గ్రాఫ్ పేపర్ మీద ఈజీగా ఈ సమ్ని చేయగలిగాము. ఇప్పుడు మనం సెకండ్ రోమన్ ప్రాబ్లంకి వెళ్దాం. అండ్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2, c1/c2, సే ద లైన్స్ వెదర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్ కోఇన్సిడెంట్. మీకు బాహుబలి 3 కాన్సెప్ట్ చెప్పాను, అది ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఆ కాన్సెప్ట్ తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి బాహుబలి కాన్సెప్ట్? సో వాళ్ళిద్దరూ కలుసుకుంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, వాళ్ళిద్దరూ విడిపోతే అది ప్యారలల్ లైన్స్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే అది కోఇన్సిడెన్స్. అదే కదా కాన్సెప్ట్. సో కనుక ముందు మనం ఇచ్చిన లైన్స్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0 రాసి కంపేర్ చేయాలి. బై కంపేరింగ్
వాల్యూ రాసేద్దాం. అప్పుడు మనకి a1 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది, a2 ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది, b1 ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది, b2 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది, c1 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది, c2 ఈజ్ ఈక్వల్ టు -9 వస్తుంది. ఇప్పుడు మనం ఏంటి ఫస్ట్ ఎప్పుడు కూడా a1/a2 b1/b2 రెండు ఫైండ్ చేయాలి. a1/a2 ఎంత వస్తుంది? 5/7. నెక్స్ట్ b1/b2 ఎంత వస్తుంది? -4/6. 2 2 3 -2/3 వస్తుంది. మరి 5/7 -2/3 రెండు ఈక్వల్ అవుతాయా? అవు అని ఇక్కడ తెలిసిపోతుంది. సో దేర్ ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, ఎవరు వాళ్ళిద్దరు కలుసుకోవడం, కనుక ఇవేంటి అవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ దీస్ లైన్స్ ఆర్ intersecting lines. These lines are intersecting lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే లేదండి, ఈ లైన్ ని మళ్ళీ ఇంకోటి కావాలంటే ఈ 4 ఇక్కడ 5 ఇక్కడ వస్తాయి, కొత్త లైన్ వస్తుంది, అదే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెన్స్ లైన్సా అడుగుతున్నాను. చూడండి 9 3 12 2 టేబుల్తో మల్టిప్లించండి. 2 9s are 18, 2 3s are 6, 2 12s are 24. అంటే ఒక ఈక్వేషన్ ఒక కాన్స్టెంట్ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తూ వస్తే ఆ రెండు ఒకే లైన్స్ అన్నది. ఒకే లైన్స్ ఏంటంటే ఒక లైన్ మీద ఒక లైన్ అంటే కోఇన్సిడెన్స్ లైన్స్. సో కంపేర్ చేద్దాం. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 రాద్దాం. బై comparing we get a1 is equal to 9, a2 is equal to 18, b1 is equal to 3, b2 is equal to 6, c1 is equal to 12, c2 is equal to 24. చేద్దాం. a1/a2 9/18, 9 1s are 9 2s are, సో 1/2 వచ్చింది. నెక్స్ట్ b1/b2 3/6, 3 1s are 3 2s are, 1/2 వచ్చింది. నెక్స్ట్ c1/c2 12/24, 12 1s are 12 2s are, 1/2 వచ్చింది. చూడండి a1/a2 1/2 వచ్చింది, b1/b2 1/2 వచ్చింది, c1/c2 1/2. అంటే మనకి ఇప్పుడు వచ్చిన కండిషన్ ఏంటి? దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ హ్యాపీ. అందరూ ఎప్పుడే హ్యాపీ అవుతుంది? వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోతాయి. అంటే ఏంటి? కోఇన్సిడెన్స్ లైన్స్. సో దేర్ ఫోర్ దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెన్స్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యి కోఇన్సిడెంట్ ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అవ్వాలి. ప్యారలల్ లైన్స్ అయ్యో లేదో మన ఐడెంటిఫికేషన్ ఏంటంటే కాన్స్టెంట్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి 6 3, దీన్ని కూడా 3 2s are 6, 3 1s are 3, ఈ రెండు మారుతాయి, మిగతా అంతా సేమ్. అంటే ఈ ఎక్స్ పక్కన ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా ఏదో ఉంటుంది, ఇది ఒక్కటే మారుతుందట, అంతే, ఇంకేం లేదు. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. బై కంపేరింగ్ a1 is equal to 6, a2 is equal to 2, b1 is equal to -3, b2 is equal to -1, c1 is equal to 10, c2 is equal to 9. కంపేర్ చేయండి. a1/a2 ఎంత వచ్చింది? 6/2, 2 అంతా 2 3s 3 వచ్చింది. b1/b2 -3/-, c1/c2 10/9. దీన్ని ఏం చేయలేం. అంటే ఏంటి మనకి ఇక్కడ a1/a2 b1/b2 రెండు ఈక్వల్ వచ్చాయి, c1/c2 నాట్ ఈక్వల్ అన్నమాట. సో అంటే ఏంటి మన కండిషన్? ఇప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, కనుక ఏంటి? ప్యారలల్ లైన్స్, విడిపోయిన వాళ్ళు. సో దేర్ ఫోర్ దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. జస్ట్ మీకు ఆ కాన్సెప్ట్ మైండ్లో ఉంటే, ఈ కండిషన్ మీకు అందరికీ గుర్తుంటే
సో సమ్స్ ఈజీగా చేయొచ్చు మనం. నెక్స్ట్ థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. అండ్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2, c1/c2, సే ద లైన్స్ వెదర్ దోస్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. సో మనకి a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేసి అవి కన్సిస్టెంటా అంటే ఇన్కన్సిస్టెంట్ అని చెప్పాలి. కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఉంటాయి. అంటే అవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా సొల్యూషన్ ఉంటుంది, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ అయినా ఉంటుంది. ప్యారలల్ లైన్స్కి అయితే సొల్యూషన్ ఉంటుంది. అంటే అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటే సొల్యూషన్ ఉంటుందా సొల్యూషన్ ఉండదా చెప్పాలన్నమాట, అంతే. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను బాహుబలి 3లో. సో మనకేంటి రెండు మీటింగ్ అట్ వన్ పాయింట్ అంటే కన్సిస్టెంట్, ప్యారలల్ లైన్స్ అయితే ఇన్కన్సిస్టెంట్, అదేవిధంగా కోఇన్సిడెన్స్ లైన్ కన్సిస్టెంట్ అవుతుంది. సో కనుక ఆ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే మళ్ళీ కంపేరింగ్ చేద్దాం సేమ్ సెకండ్ రౌండ్ లాగే. a1x b1y ఈ +5 8c తీసుకోవద్దాం, అంటే ఇది =-c1 రాసుకోవచ్చు, ఎందుకంటే +c1 అట్సే తీసుకెళ్తే -1. సో a2x + b2y =-c2. కంపేరింగ్ చేద్దాం. బై కంపేరింగ్ a1 = 3, a2 = 2, b1 = 2, b2 = -3, c1 = -5. మనకు c1 కావాలంటే ఈ మైనస్ ఇక్కడ, c2 = -7. అంటే మీరు ఇట్సే తీసుకొస్తే అప్పుడు +c1 అవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, a1/a2 కడితే మనకి 3/2 వస్తుంది, b1/b2 కడితే -2/3 వస్తుంది. ఈ రెండు ఈక్వలా కాదా? ఈక్వల్ కాదు. సో అంటే ఏంటి మనకి, దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఎప్పుడైతే కండిషన్స్ వచ్చిందో ఇదేంటి సొల్యూషన్ ఉండే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కనుక కన్సిస్టెంట్. సో దేర్ఫోర్ ఇందాలు రాసినలాగా రాస్తాం కదా, ఇంకొక లైన్ ఎక్స్ట్రా రాయాలి. దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, దీస్ లైన్స్ ఆర్ intersecting lines, intersecting lines. So therefore these are consistent, these lines are consistent, these lines are consistent, consistent. ఇక్కడ చూద్దాం, a1x + b1y =-c1. యాక్చువల్గా +c1 = 0, ఇది అట్సే తీసుకెళ్ళిపోతున్నాం. a2x + b2y =-c2. బై కంపేరింగ్ ఏం రాయాలి, బై కంపేరింగ్ కంపేరింగ్ చేస్తే ఏమవుద్ది, a1 = 2 అవుతుంది, a2 = 4 అవుతుంది, b1 = -3 అవుతుంది, b2 = -6 అవుతుంది, c1 = -8 అవుతుంది, c2 = -9 అవుతుంది. ఓకే. సో a1/a2 కడదాం. సో a1/a2 కడితే 2/4, 2 1s 2 2s అంటే 1/2 వచ్చింది. b1/b2 కడదాం, -3/-6, మైనస్ క్యాన్సల్, 3 1s 3 2s, ఇది కూడా 1/2 వచ్చింది. అంటే రెండు ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మూడోది చూడాలి, c1/c2 దట్ ఈజ్ ఈక్వల్ టు -8/-9. మరి ఈ మూడు ఈక్వల్ కాదు కదా, ఈ రెండు ఈక్వల్, ఇది కాదు. అంటే ఏంటి, ప్యారలల్ లైన్స్ వచ్చింది. a1/a2 ఏమనికి వచ్చింది, therefore a1/a2 = వచ్చింది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, c1/c2కి ఇష్టం లేదు, అంటే ప్యారలల్ లైన్స్. సో నో సొల్యూషన్. సో ఇవేంటి ప్యారలల్ లైన్స్ కనుక ఇన్కన్సిస్టెంట్. దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్, దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్. So therefore these are inconsistent, these are inconsistent, inconsistent. Next మూడో చూద్దాం, a1x + b1y =-c1. నెక్స్ట్ a2x + b2y =-c2. a1 వాల్యూ ఎంత, 3/2, a2 వాల్యూ ఎంత, 9. బై కంపేరింగ్ b1 ఎంత, 5/3, b2 ఎంత, -10. ఎప్పుడైతే ఇక్కడ రెండు ప్లస్లు ఇది మైనస్ అయితే ఖచ్చితంగా ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్. c1 = -7, c2 = -14.
a1 by a2 3/2/9/1. సో అప్పుడు ఏమవుతుంది మనకి 3 1s 3 3s 3/2 వస్తుంది. ఏమొస్తుంది 3/2 వస్తుంది. నెక్స్ట్ b1 by b2 3 పైకి వెళ్ళిపోతుంది 2 కిందకు వస్తుంది కనుక మనకేమొస్తుంది 3/2 1/2 వెయిట్ 1/2 ఇంటూ 1/3 సో 1/6 అవుతుంది. ఇక్కడ చూద్దాం b1 5/3 by -10 సో 5/3 ఇది by 1 కనుక ఇంటూ -1/10 5 1s 5 2s -1/6 వస్తుంది. సో a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by a2 వచ్చింది. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఏంటి ఇంకా c1 by c2 చూడవస్తుంది. సో దేర్ ఫోర్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. సో దేర్ ఫోర్ దీస్ లైన్స్ ఆర్ intersecting lines. These are consistent. These are intersecting lines. Intersecting lines. So therefore, intersecting ante solution undu. Solution ante consistent. So these are consistent. These are consistent. Next. b1x plus b1y is equal to -c1. a2x plus b2y is equal to -c2. By comparing a1 is equal to 5, a2 is equal to -10, b1 is equal to -3, b2 is equal to 6, c1 is equal to -11, c2 is equal to 22. మైనస్లు మార్చాలి. ఓకే, సో అన్నీ ఈక్వల్ అవుతుంది నాకు తెలిసి, ఆల్ ఆర్ ఈక్వల్. సో కనుక a1 by a2 ఈజ్ ఈక్వల్ టు -5/10 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. b1 by b2 ఈజ్ ఈక్వల్ టు -3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. 3 1s 3 2s. c1 by c2 ఈజ్ ఈక్వల్ టు -11/22 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఆల్ ఆర్ ఈక్వల్. సో దేర్ ఫోర్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. అంటే ఏంటి కోఇన్సిడెన్స్ లైన్స్. కోఇన్సిడెన్స్ అంటే ఏంటి సొల్యూషన్ ఉంటుంది, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ కనుక కన్సిస్టెంట్. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ కన్సిస్టెంట్. These are consistent. Next, last problem in this Roman. a1x plus b1y is equal to -c1. a2x plus b2y is equal to -c2. By comparing a1 is equal to 4/3, a2 is equal to 2, b1 is equal to 2, b2 is equal to 3, c1 is equal to -8, c2 is equal to -12. ఓకే, సో మనం ఇప్పుడు a1 by a2 కడదాం. a1 by a2 is equal to 4/3/2/1. దీని రాయచ్చు 4/3 ఇంటూ 1/2 రాయచ్చు. 2 1s 2 2s అంటే 2/3. నెక్స్ట్ a2 by a1, b1 by b2, సో 2/3. నెక్స్ట్ c1 by c2, -8 by -12, మైనస్ క్యాన్సిల్, 4 2s 4 3s. ఇది కూడా 2/3 వచ్చింది. అంటే ఇవి కూడా ఏంటి సేమ్ దీనిలాగే. సో ఇవి కూడా ఏంటి కోఇన్సిడెన్స్ లైన్స్, కన్సిస్టెంట్. దేర్ ఫోర్ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So therefore these are consistent. These are coincidence lines. These are coincident lines. ఎప్పుడైతే coincident lines ఉంటుందో solution ఉంటుంది. So therefore these are consistent. These are consistent. సో మొత్తం మీద మనకి ఇచ్చిన 5 వాటిలో కూడా ఒక్క ఇన్కన్సిస్టెంట్ వచ్చింది, మిగతా అన్నీ కూడా కన్సిస్టెంట్ వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ మనం
4th రోమన్ గ్రాఫ్ ఉంది. సో 4th రోమన్లో ఒక 4-5 గ్రాఫ్స్ ఉన్నాయి, అది కూడా మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. నెక్స్ట్ 4th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రోమన్కి వెళ్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్? ఇఫ్ కన్సిస్టెంట్ అబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికలీ. కింద ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఏవి కన్సిస్టెంట్ అవుతాయి, ఏవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయి? ఒకవేళ కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ ద్వారా వాటిని సాధించండి అంటున్నాడు. అసలు కన్సిస్టెంట్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్ ఏంటి? ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను మీకు, ఒక బాహుబలి స్టోరీయే చెప్పాను. సో కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉండదు. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు, వాళ్ళకి పెళ్ళైనప్పుడు, అంటే అట్ యూనిట్ పాయింట్ అండ్ ఇన్ఫినిట్ పాయింట్స్. ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉండదు. ఎప్పుడు ఉండదు? విడిపోయినప్పుడు. వాళ్ళు ఎప్పుడు విడిపోయారు? ప్యారలల్ లైన్స్. గొడవలు అయినప్పుడు విడిపోయారు, ప్యారలల్ లైన్స్. దట్ ఈస్ ద స్మాల్ కాన్సెప్ట్, అంతే. కన్సిస్టెంట్ అయితే మనకేంటి? 2 కండిషన్స్. సో ఎవరు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఎవరు ఇష్టం? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. కన్సిస్టెంట్ ఇంకో సొల్యూషన్ ఏంటి? అందరూ హ్యాపీ, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇన్కన్సిస్టెంట్ ఏంటి? వీళ్ళకి పేరెంట్స్కి హ్యాపీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి హ్యాపీ లేదు. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అంతేనండి, ఇంకేం లేదు. లెట్ us see. ముందు ఈ రెండు కన్స్టెంట్ కాదో చూద్దాం. కన్స్టెంట్ అయితే గ్రాఫ్లో చేద్దాము, కన్స్టెంట్ కాకపోతే గ్రాఫ్లో చేయదు. సో a1x ప్లస్ b1y, ఇది ఇటు సైడ్ తీసుకొస్తే -5 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా ఇటు సైడ్ తీసుకొద్దాం, అప్పుడు -10 అవుద్ది. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది ఇచ్చినా సరే బై కంపేరింగ్ వాల్యూస్ అయితే రాసిలా. బై కంపేరింగ్ a1 ఎంత 1, a2 ఎంత 2, b1 ఎంత 1, b2 ఎంత 2, c1 ఎంత -5, c2 ఎంత -10. ఇప్పుడు a1/a2 కడదాం. a1/a2 కడితే ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. b1/b2 కడదాం. సో అది కూడా మనకి 1/2 వస్తుంది. c1/c2 కడదాం. -5/-10. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 జా 5 2 జా. సో ఇది కూడా మనకి 1/2 వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది కండిషన్? దేర్ ఫోర్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఆల్ ఆర్ హ్యాపీ. ఆల్ ఆర్ హ్యాపీ అంటే ఏంటి? సో దోస్ ఆర్ కన్సిస్టెంట్ కోఇన్సిడెన్స్ లైన్స్. These lines are coincidence lines. Therefore, these lines are coincidence lines. Coincidence lines. Coincidence lines అంటే ఏంటి? సొల్యూషన్ ఉంటుంది. Infinite many solutions. These lines are coincidence lines. These are consistent. These are consistent. ఓకే, కన్సిస్టెంట్ కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? గ్రాఫ్ గీయాలి. సో అంటే ఒక లైన్ మీద ఒక లైన్ ఉంటుంది. ఒక లైన్ మీద ఒక లైన్ అంటే ఏంటి? ఒకే లైన్ అన్నమాట. ఒక లైన్ మీద ఒక లైన్ అంటే ఏంటి? ఒకే లైన్. అంటే మీరు ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఓన్లీ ఒక లైన్ మనం డ్రా చేస్తే చాలు, అదే లైన్ని 2 లైన్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? నౌ లెట్ us డ్రా ద గ్రాఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫ్ గీసే ముందు టేబుల్ వేద్దాం. x plus 5 is equal to 5 ఇచ్చాడు. y is equal to 5 minus x. y is equal to 5 minus x. Next 2x plus 2y is equal to 10 ఇచ్చాడు. 2y is equal to 10 minus 2x. y is equal to 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 5 జా 2 1 జా 5 minus x. చూడండి, రెండు ఒకటే లైన్ అనమాట. 2తో క్యాన్సిల్ చేస్తే ఇది ఒకటే లైన్. అంటే మనం ఒక లైన్ డ్రా చేసి అదే లైన్ని x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 లైన్ అండ్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 లైన్ అని మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం టేబుల్ వేస్తే సరిపోతుంది కనుక ఒక టేబుల్ వేద్దాం. ఒక లైన్ మనం డ్రా చేయాలంటే మనకి 2 పాయింట్స్ ఉంటే చాలండి. 2 పాయింట్స్ ఉంటే చాలు. నేను మనకి ఇంకా బాగా అర్థం అవడం కోసం మైనస్ వాల్యూస్ తీసుకుంటాను, ప్లస్ వాల్యూస్ తీసుకుంటాను.
-3 -2 -1 0 1 2 3. అప్పుడు మనకి కొంచెం మంచి లైన్ వస్తుంది అన్నమాట, పెద్ద లైన్ వస్తుంది, మంచి లైన్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ ఇందులో -3 వేసుకున్నాను అనుకోండి, ఇది రఫ్ వర్క్. y ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత, నేను -3 వేస్తున్నాను. -3 వేస్తే 5 -3 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను -2 వేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ వాల్యూ -2 వేస్తే 5 -2 అంటే 7 అవుతుంది. ఏం లేదండి, ఈ రెండు కలిపితే 5 రావాలి. 8 + -3 5, 7 + -2 5, 6. దీనికి యాడ్ చేస్తే 5 వస్తుంది, దీనికి 5 యాడ్ చేస్తే వస్తుంది, దీనికి 4, అంతే కదా. 4 + 1 5, దీనికి 3, దీనికి 2. అంటే మనకి కోఆర్డినేట్స్ అనేవి వచ్చాయి. కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి ఇప్పుడు? కోఆర్డినేట్స్ ఆర్ ఏంటి? -3, 8, -2, 7, -1, 6, 0, 5, 1, 4, 2, 3, 3, 2. ఇప్పుడు మన గ్రాఫ్ ఈజీగా డ్రా చేయొచ్చండి. గ్రాఫ్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే y అంతా పాజిటివ్ అంటే నెగిటివ్ లేదు కనుక మన కోఆర్డినేట్ యాక్సిస్ కింద డ్రా చేసుకోవచ్చు. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇక్కడ రాసేయండి x యాక్సిస్, x డాష్ యాక్సిస్ ఆర్ నెగిటివ్ యాక్సిస్, y యాక్సిస్ అండ్ y డాష్ యాక్సిస్. ఇప్పుడు మనకి x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద పాయింట్స్ని ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. సో ఈక్వల్గా తీసుకుందాం. 1 2 3 4 5. ఇటు సైడ్ కూడా -1 -2 -3. ఇక్కడ కూడా -1 -2 మనకు నెగిటివ్ లేదు కనుక చాలు. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7. ఈ పాయింట్ మనం డినోట్ చేయకపోయినా పర్లేదు, 8 అనేది ఇక్కడ వస్తుంది. సో మనం పాయింట్స్ డినోట్ చేసాము, అన్నీ కూడా తక్కువ కనుక స్కేల్ రాయాలి. స్కేల్ ఎప్పుడు కూడా గ్రాఫ్లోనే రైట్ సైడ్ రాయాలి. స్కేల్ ఆన్ x యాక్సిస్ అంటే x యాక్సిస్ మీద మనం ఏం తీసుకున్నాము? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనం 1 యూనిట్గా తీసుకున్నాం. y యాక్సిస్ మీద ఆన్ y యాక్సిస్ ఇక్కడ కూడా అంతే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం గ్రాఫ్ అనేది గీసేద్దాం. గ్రాఫ్ అనేది గీసేస్తే ఫస్ట్ -3, 8 -3, 8. సో ఇక్కడ ఎక్కడో 8 ఉందనుకోండి. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ వస్తుంది. -2, 7. నెక్స్ట్ -1, 6. నెక్స్ట్ 0, 5. నెక్స్ట్ 1, 4. చూడండి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. 2, 3. నెక్స్ట్ 3, 2. సో ఇప్పుడు మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ నేమ్ ఏంటి? x + y = 5. ఈ స్ట్రైట్ లైన్ నేమ్. ఇదే స్ట్రైట్ లైన్ ఇంకో పేరు ఏంటి? 2x + 2y = 10. x + y = 5 అనేది ఇదే లైను, 2x + 2y = 10 అనేది కూడా ఇదే లైన్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామండి, ఇంకొక పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఇంకొక కలర్ పెన్తో కానీ ఇదే లైన్ని రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే దాని యొక్క డాట్స్ కూడా ఇవే మాట కనుక ఇదే లైన్ నేను ఇంకొక కలర్ పెన్తో కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. సో కనుక 2x + 2y = 10 అనేది ఇదే లైను, x + y = 5 అనేది
ఇదే లైన్. అంటే ఒకే దాని మీద ఒక లైన్ ఇంకో లైన్ ఉంది కనుక ఇలాంటి వాటికి మనకేంటి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో కనుక మనం ఇప్పుడు ఏం రాస్తాం, దేర్ ఫార్ ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్. ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. సో ఇదండి మనకి 4th రామంలోని ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ దానికి కన్స్టెంట్ ఇన్కన్స్టెంట్ రాసి దానికి గ్రాఫ్ రాసి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ రాసి దీనికి వెరిఫికేషన్ అవసరం, ఎందుకంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి కనుక ఈ విధంగా మనం రాస్తే 8 out of 8 గ్యారెంటీగా వస్తాయి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రామంలోని సెకండ్ ప్రాబ్లం 4th ప్రాబ్లం చూద్దాం, తర్వాత 3rd ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే ఈ సెకండ్ ప్రాబ్లం 4th ప్రాబ్లం ఇన్కన్స్టెంట్. వాడు ఏమన్నాడు, కన్స్టెంట్ అయితేనే గ్రాఫ్ చేయమన్నాడు, కన్స్టెంట్ కాకపోతే చేయొద్దను. సో ఈ రెండు ఇన్కన్స్టెంట్ కనుక ఈ రెండు చేసి తర్వాత ఒక గ్రాఫ్ ఉంది 3rd రౌండ్. సో అది మనం దీని రెండు తర్వాత చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏది ఇచ్చినా సరే మనం ఏం చేయాలి, వాటిని a1x ప్లస్ b1y ఇది ఇట్ సైడ్ తీసుకురావాలి. సో ఇట్ సైడ్ తీసుకొస్తే ఇప్పుడు ఏమవుతుంది, -8 = 0 అంటే +c1 = 0. ఇక్కడ కూడా a2x ప్లస్ b2y. సో ఇప్పుడు ఇది ఇట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది =0 ప్లస్ c2 = 0. ఇలా కంపేర్ చేయాలి. ఇలా కంపేర్ చేస్తే ఇప్పుడు మనం రాయొచ్చు బై కంపేరింగ్. ఏంటి, ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే బై కంపేరింగ్ a1 1 a2 3 b1 -1 b2 -3 c1 -8 c2 -16. ఇప్పుడు మనం ఏం చేయాలి, a1/a2 దీని బై దిస్ బై దిస్ a1/a2 చేస్తే 1/3 వస్తుంది. నెక్స్ట్ b1/b2 చేస్తే అది కూడా మనకి 1/3 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే అది కూడా 1/3 వస్తుంది. నెక్స్ట్ c1/c2 చేశాను అనుకోండి, -8/-16 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 8 1s are 8 2s are ఇది 1/2 వస్తుంది. అంటే a1/a2 1/3 వచ్చింది, b1/b2 1/3 వచ్చింది, c1/c2 1/2 వచ్చింది. అంటే వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదంటే ఏంటి, సో వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిపోయారు అంటే ఏంటి, ప్యారలల్ లైన్స్. ఏంటివి, ప్యారలల్ లైన్స్. Therefore, these lines are parallel. These lines are parallel. Therefore, these are inconsistent. These lines are inconsistent. These lines are inconsistent. No solution. Inconsistent, no solution. ఇప్పుడు ఎక్కడ చూద్దాం, ఇక్కడ కూడా అంతేనండి, సేమ్. a1x plus b1y plus c1 = 0. a2x plus b2y plus c2 = 0. కంపేరింగ్, బై కంపేరింగ్ ఆ రెండింటిని కంపేర్ చేస్తే బై కంపేరింగ్ a1 = 2 a2 4 b1 -2 b2 -4 c1 -2 c2 -5. By dividing a1/a2 = 2/4 2 1s are 2 2s are అంటే 1/2 వచ్చింది. నెక్స్ట్ b1/b2 చేస్తే ఉంది -2/-4 -2/-4 మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 1s are 2 2s are ఇది కూడా 1/2 వచ్చింది. c1/c2 -2/-5 మైనస్ మైనస్ క్యాన్సిల్ కానీ 2/5 వచ్చింది. అంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ, therefore a1/a2 = b1/b2 is not equal to c1/c2. మనం ఇక్కడ కూడా రాయాలండి, ఇక్కడ రాయలేదు. సో therefore a1/a2 = b1/b2 is not equal to c1/c2. ఈ కండిషన్ ఎప్పుడు మనకు తెలియజేస్తుంది, ఆ రెండు ప్యారలల్ లైన్స్ అయితేనే తెలియజేస్తుంది. సో therefore these lines are parallel. These lines are parallel. These lines are parallel. So therefore these are inconsistent.
దీస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. సో ఈ రోమన్ మనం ఫస్ట్ మనం కోఇన్సిడెన్స్ లైన్స్ చేసాం. నెక్స్ట్ ఈ రెండు ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ చేయలేదు కనుక నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ సొల్యూషన్ ఇక్కడ ఏమి లేదంటే 1 రాయాలి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేయాలి, బై కంపేరింగ్ చేస్తే a1 ఎంత వచ్చింది, 2 వచ్చింది, a2 4 వచ్చింది, b1 ఎంత వచ్చింది, y పక్కన ఏం లేదు కనుక 1, b2 ఎంత -2, c1 ఎంత ఇక్కడ -6, c2 ఎంత -4. మనం ఏం చేయాలి, డివిజింగ్. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 2/4, 2 1s 2 2s 1/2 వచ్చింది, b1/b2 సో -1/2 వచ్చింది. ఇక్కడే మనం చాలా మిగతా 7/c2 అవసరం, ఎందుకంటే ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ -1/2 అంటే మనకు తెలుసు కదా. సో దేర్ ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఇది ఏంటి, దోస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో దేర్ ఫోర్ these lines are intersecting lines. These lines are intersecting lines. Intersecting lines. Intersecting lines అంటే ఏంటి, యూనిక్ సొల్యూషన్. These lines are having unique solution. These lines are having unique solution. So therefore unique solution only and consistent. So these lines are consistent. Consistent అయితే ఖచ్చితంగా గ్రాఫ్ చేయాలి, ఎందుకంటే ఇది 8 మార్క్స్ కనుక. సో ఇప్పుడు మనం గ్రాఫ్ చేద్దాం. గ్రాఫ్ ఫస్ట్ లైన్ 2x ప్లస్ y -6 is equal to 0. y is equal to -6 అటు సైడ్ వెళ్తే +6 అవుతుంది, +2x అటు సైడ్ తీసుకెళ్తే -2x అవుతుంది. దీనికి ఒక టేబుల్ x y. మనకి ఒక లైన్ డ్రా చేయాలి అంటే మినిమం 2 పాయింట్స్ ఉంటే చాలు. మనం ఇక్కడ 3 పాయింట్స్ తీసుకుందాం, లేదంటే 4 పాయింట్స్ తీసుకుందాం. -2 -1 0 1 2. నేను ఎప్పుడు కూడా అలాగే తీసుకుంటాను, -3 నుండి +3 వరకు కానీ, -4 నుండి +4 కానీ, -5 నుండి +5 కానీ. ఇలాగైతే లైన్ అనేది కొంచెం నీట్గా పెద్ద లైన్ వస్తుంది అన్నమాట. సో ఇదొక టేబుల్. నెక్స్ట్ ఇంకోటి 4x -2y -4 is equal to 0. ఈ -2yని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం, అప్పుడేమవుతుంది +2y అవుతుంది. సో అప్పుడేమవుతుంది 2y is equal to 4x -4. అన్నిట్లో పెద్ద నెంబర్స్ ఉన్నాయి కనుక క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే y is equal to 2x -2. ఇక్కడ కూడా అవే తీసుకుందాం, ఇక్కడ అవే తీసుకుందాం, ఇక్కడ కూడా అవే x y -2 -1 0 1 2. ఇప్పుడు చాలా మందికి ఇంతవరకు చేస్తారు బాగానే, కానీ ఈ వాల్యూస్ వేసి దాన్ని సింప్లిఫై చేయడమే రాదు. సో అది కరెక్ట్గా వస్తే గ్రాఫ్ అనేది నీట్గా 100% చేయొచ్చండి. సో అవన్నీ కూడా నేను నీట్గా చెప్తాను, వినండి. ఫస్ట్ ఇక్కడ y is equal to 6 - 2 అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే రాశాను. ఇప్పుడు ఇక్కడ ఈ x ఉంది అంటే ఈ x నేను ఎంత తీసుకున్నాను, -2 తీసుకున్నాను. అంటే x బదులు నేను ఎంత వేయాలి, -2 వేయాలి. వేసాను. 6 -+, 2 2s 4, 6 + 4 ఎంత అండి 10.
ఈ 10 ఇక్కడ వేయాలి, అంతేనండి, సింపుల్. మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2, ఈ 6 మైనస్ 2 ఉంది, ఎక్స్ బదులు ఎంత తీసుకున్నాను, -1 తీసుకున్నాను. 6 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 1 జా 2, 6 ప్లస్ 2 ఎంత 8 ఇక్కడ వేయాలి. నేను ఎందుకంటే ఇక్కడ వేయట్లేదు, మనకి టైం అనేది ప్లేస్ అనేది సేవ్ అవుతుంది కనుక. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2, ఎక్స్ ఎంత వేసుకోవాలి 0, 6 0 2 జా 0, సో -0, 6లో 0 తీస్తే ఎంత 6. అలా చేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 10, 2 తగ్గిస్తే 8, 2 తగ్గిస్తే 6, ఇంకో 2 తగ్గిస్తే 4, ఇంకో 2 తగ్గిస్తే 2, అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. రఫ్ చేయాలని రూల్ లేదు, ఓకేనా. ఒకసారి 1 వేద్దాం, ఇక్కడ 1 వేస్తే 2 1 జా 2, 6లో 2 తీస్తే 4, ఇప్పుడు 2 వేద్దాం, 2 2 జా 4, 6లో 4 తీస్తే 2, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, సింపుల్. y ఈజ్ ఈక్వల్ టు 2x, ఎక్స్ వచ్చింది, ఎక్స్ అంటే ఎంత వేయాలి, -2 వేయాలి, -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4, 4 - 2 అంటే ఏమవుద్ది -6, ఇక్కడ -6 వస్తుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 2 -1 వేయండి, -1 వేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2, -2 ఎంత అవుతుంది -4. ఇక్కడ కూడా ఏంటంటే 2 2 2 పెరుగుతుంది, ఇక్కడ 2 2 2 తగ్గింది, అక్కడ పెరుగుతుంది. అంటే -2కి -6కి 2 యాడ్ చేస్తే -4 వచ్చింది, -4కి 2 యాడ్ చేస్తే -2 వస్తుంది, -2కి 2 యాడ్ చేస్తే 0 అవుతుంది. ఇప్పుడు 1 వేయండి, 0 వస్తుందో చూద్దాం, 2 1 జా 2, 2 - 2 0 కదా. నెక్స్ట్ 2 వేయండి, 2 2 జా 4, 4లో 2 తీస్తే 2, లేదంటే దీనికి 2 యాడ్ చేయాలి. సో ఈ విధంగా మనకి కొంచెం లాజిక్ అనేది వచ్చేస్తుంది. కొన్ని మనం చేస్తే మిగతా కొన్ని మనం చేయవలసిన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కోఆర్డినేట్స్ రాద్దాం. The coordinates are ఇక్కడ 10, 8 సారీ -2, 10 -1, 8 0, 6 1, 4 2, 2 ఇక్కడ కోఆర్డినేట్స్. The coordinates are -2, -6 -1, 4 0, -2 1, 0 2, 2. ఇప్పుడు ఈ ప్లేస్ గ్రాఫ్ సరిపోతుందండి, ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2, 2 2, 2 అంటే ఇందులో 2, 2 వచ్చింది, అందులో కూడా 2, 2 వచ్చింది. అంటే 2, 2 అనేది మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్, అదే మీటింగ్ ఎట్ వన్ పాయింట్, యూనిక్ సొల్యూషన్ అదే మాట. అంటే మనం ఈ టేబుల్ని కొద్దిగా ఎక్స్టెన్షన్గా మనం వేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో రెండిట్లో ఎక్కడైతే కామన్ పాయింట్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆర్ కామన్ పాయింట్. ఇప్పుడు మనం గ్రాఫ్ కనుక గీసుకున్నట్లయితే ఈక్వల్గా గీసుకుంది, ఎందుకంటే మైనస్ వాల్యూస్ ఉన్నాయి, ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. సో -6 -4 కూడా ఉంది కనుక ఈక్వల్గా గీసుకోండి. సో x యాక్సిస్, y యాక్సిస్, x డాష్ యాక్సిస్, y డాష్ యాక్సిస్, ఆరిజిన్. ఇప్పుడు x యాక్సిస్ మీద నేను 1 2 3 తీసుకున్నాను, అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 2 3 4 5 ఇట్ సైడ్ -1 -2 -3 -4. y యాక్సిస్ మీద మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకుంటే మనకి చిన్న గ్రాఫ్ కనుక, మీరైతే 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకోండి పెద్ద గ్రాఫ్ కనుక, నాకు చిన్న ప్లేస్ కనుక 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకుంటాను. అంటే ఎలా సార్, ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 6 అవుతుంది, కిందన ఇది -2 అవుతుంది, ఇది -4 అవుతుంది, ఇది -6 అవుతుంది.
ఇంకా రాయాలనుకుంటే ఇది -8 అవుతుంది. ఈ విధంగా తీసుకున్నాను. నాకు కొంచెం గ్రాఫ్ అనేది కరెక్ట్గా ఉండాలి కనుక. ఓకే, ఇప్పుడు మనం పాయింట్స్ డినోట్ చేద్దాం. దీనికి ఆరెంజ్, దీనికి పింక్ వాడదాం, అంటే కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఈ లైన్ -2, 10 -2, 10 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, మరి నా దగ్గర లేదు. మీరు రాయండి. -2, 10 ఎక్కడ వస్తుందో అక్కడ రాయండి. -1, 8 సో ఇది -8 అనుకుంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 0, 6 నెక్స్ట్ 1, 4 2, 2 ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేయండి. ఇది ఒక లైన్. నెక్స్ట్ ఇప్పుడు పింక్ వాడదాం. -2, -6 -2, -6 ఇక్కడ వస్తుంది. -1, -4 0, -2 1, 0 2, 2 నేను ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు ఈ 2 లైన్స్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసాయి? 2, 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో అంటే ఇది మనకి యూనిక్ సొల్యూషన్. అంటే గ్రాఫ్ ద్వారా మనకి ఫైండ్ ద సొల్యూషన్ యూజింగ్ గ్రాఫ్ ఇఫ్ ద కన్సిస్టెంట్. అవి కనుక కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ ద్వారా సొల్యూషన్ ఫైండ్ చేయమని. ఇప్పుడు మనం గ్రాఫ్ ద్వారా ఈ 2 లైన్స్ 2, 2 అనేది సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. ఏంటి 2, 2 ఏంటి సొల్యూషన్ అంటే ఈ 2, 2 అనేవి ఈ రెండు లైన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తాయి. అంటే ఈ 2, 2 అనేది ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ 2, 2 అనేది ఈ లైన్ని సాటిస్ఫై. ఈ 2, 2 తప్పించి ఇంకే పాయింట్ కూడా ఈ 2 లైన్స్ ని సాటిస్ఫై చేయదు. అంటే దిస్ ఈస్ ద కామన్ సొల్యూషన్. దిస్ ఈస్ ద కామన్ సొల్యూషన్ ఫర్ బోత్ లైన్స్. అంటే దిస్ ఈస్ ద కామన్ సొల్యూషన్ ఫర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్. సో అంతా అయిపోయింది. నేను స్కేల్ రాయలేదు. 2 మార్క్స్ కట్. 2 మార్క్స్ కట్. చాలా మంది అనుకున్నాను గ్రాఫ్ అంతా నీట్గా చేశాను, సో ఈ బాక్స్ రాశాను, చాలా బాగా వచ్చింది గ్రాఫ్ అనుకున్నాను. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత బయటకు వస్తారు, సో అయ్యో స్కేల్ రాయలేదు అనుకోండి. 100కి 98. 2 మార్క్స్ ఎక్కడ పోయాయి? గ్రాఫ్లో పోయాయి. పోనీ ఇంకో గ్రాఫ్ ఏమైనా ఎక్స్ట్రా రాస్తారా? రాయరు. సో కనుక మనం చాయిస్ రాస్తే ఫుల్ మార్క్స్, ఇందులో ఒకరు ఏదైనా మిస్ అయితే ఇంకో దాంట్లో మిస్ అవుతుంది అన్నమాట. సో కనుక దీనికి స్కేల్ రాయాలి. ఏం రాయాలి? స్కేల్ ఎప్పుడు రైట్ సైడ్లో రాయాలి. సో స్కేల్ రాద్దాం. స్కేల్ ఆన్ x-axis. ఇవన్నీ ఏంటి మనకి? ఇవన్నీ సెంటీమీటర్. గ్రాఫ్లో ప్రతిదీ కూడా సెంటీమీటర్. అంటే ముందు సెంటీమీటర్స్ రాయాలి. 1 సెంటీమీటర్. ఇప్పుడు మనం ఎన్ని తీసుకున్నాం? 1 యూనిట్ కింద తీసుకున్నాం. సరిపోయింది. ఆన్ y-axis అది కూడా 1 సెంటీమీటర్లు అన్నీ కూడా. కానీ మనం ఏం తీసుకున్నాం? 2 యూనిట్స్ కింద తీసుకున్నాం. 2, 4 ఆ విధంగా తీసుకున్నాం. కనుక 1 సెంటీమీటర్స్ = 2 యూనిట్స్. స్కేల్ అయిపోయింది. ఓకేనా? వెరిఫికేషన్ కూడా చేస్తే మంచిది. సో వెరిఫికేషన్ కూడా చేద్దాం. వెరిఫికేషన్ ఏంటి? వెరిఫికేషన్. సో ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాను. 2 2s are 4, 4x, 2 1s are 2, 2y, 2 6s are 12, -12 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ అలాగే రాస్తాను. 4x - 2y - 4 is equal to 0. +2y - 2y క్యాన్సిల్. మనం యాడ్ చేసినప్పుడు +2y - 2y క్యాన్సిల్. 4 + 4 ఎంత? 8x. -12 - 6 -12 - 4 అంటే -16 is equal to 0. 8x is equal to 16. x is equal to 16/8. 8 1s are 8 2s are. x2 వచ్చింది. x2 ఇందులో వేసాం అనుకోండి. y is equal to 6 minus అందులో వేస్తే y is equal to 6 - 2 into 2. y is equal to 6 - 4. y is equal to 2. అంటే బై సాల్వింగ్ ద ఈక్వేషన్ వీఆర్ గెటింగ్ 2, 2. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2, 2 వచ్చింది. హెన్స్ వెరిఫైడ్.
అంటే మనం చేసింది ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్ ఆన్సర్ అని వాళ్ళకి చెప్పొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ 4th రౌండ్లోని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్దాం. మనం 5th రౌండ్కి వెళ్దాం. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గార్డెన్. ఒక రెక్టాంగిల్ గార్డెన్ ఉంది. ఇది రెక్టాంగిల్ గార్డెన్. దీని యొక్క పెరిమీటర్ అంటే ఇది మాట. సో దీని యొక్క పెరిమీటర్ అంటే పి. ఇది మొత్తం మాట. ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ గార్డెన్. ఈ పెరిమీటర్ యొక్క రెక్టాంగిల్ యొక్క గార్డెన్ యొక్క పెరిమీటర్ని ఆఫ్ చేస్తే whose length is 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden. ఓకే, సో ఈ రెక్టాంగిల్ గార్డెన్ యొక్క పెరిమీటర్ని ఆఫ్ చేస్తే అది 36 ఇచ్చాడు. ఓకేనా? అయితే దాని లెంత్ అంట దాని యొక్క విడ్త్ కన్నా 4 meters ఎక్కువ అంట. అయితే వాటి యొక్క లెంత్ బ్రెడ్త్ ఏంటని అడుగుతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ let the breadth be x. బ్రెడ్త్ అనుకున్నాం x అనుకున్నాం. సో అప్పుడు మనకి లెంత్ ఏముంది? దేర్ ఫోర్ లెంత్ L ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నాడు? లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ ఇట్స్ విడ్త్. సో విడ్త్ని మనం విడ్త్ అన్న బ్రెడ్త్ అని ఒకటి అండి. విడ్త్ని మనం x అనుకున్నాం కనుక 4 meters ఎక్కువ అంట. అంటే x కన్నా 4 ఎక్కువ లెంత్. గివెన్ దట్ వాడు ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ పెరిమీటర్ ఇచ్చాడు. ఏమన్నాడు? పెరిమీటర్ని ఆఫ్ చేస్తే ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ 36. పెరిమీటర్ని ఆఫ్ చేస్తే అది 36 అంట. పెరిమీటర్ని ఆఫ్ చేస్తే 36 అంట. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గార్డెన్ ఏంటి మనకి? 2 into L plus B. 2 into L plus B by 2. పెరిమీటర్ అంటే 2 into L plus B రాశాను. బై 2 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 36. 2 క్యాన్సల్. లెంత్ ఎంత మనకి? x plus 4. బ్రెడ్త్ని ఏమనుకున్నాం మనం? x అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 36. x plus x ఎంత? 2x. 2x plus 4 ఈజ్ ఈక్వల్ టు 36. 2x ఈజ్ ఈక్వల్ టు 4 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుద్ది. సో -4. 2x ఈజ్ ఈక్వల్ టు 32. x ఈజ్ ఈక్వల్ టు 32 by 2. 2 1s 2 16s. సో x ఈజ్ ఈక్వల్ టు 16 meters. x అంటే ఏంటి? బ్రెడ్త్. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 meters. మరి లెంత్ కూడా కావాలి కదా. లెంత్ ఏంటి? 4 plus x ఆర్ x plus 4 అంతే కదా. 4 plus అన్న x plus 4 అని ఒకటి. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 plus 16. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 16 plus 4 ఎంత? 20. సో 20 meters. 20 plus 16 ఎంత? 32. అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ కదా 32. అంటే మనకి పెరిమీటర్ అవుద్ది 16 plus 16 32. 20 plus 20 40. 40 plus 32 72. 72లో హాఫ్ ఎంత? 36. సో కనుక మనం చేసిన లెక్క ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈస్ దిస్ వన్. 2x plus 3y minus 8 is equal to 0. Write another linear equation 2 variables such that the geometrical representations are formed as. ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంకొక లీనియర్ ఈక్వేషన్ రాయమంటున్నాడు. ఆ లీనియర్ ఈక్వేషన్ ఎలా రాయాలి? జామెట్రికల్గా అంటే గ్రాఫ్ గీస్తే ఆ రెండు ఇంటర్సెక్ట్ చేసుకోవాలి, ఆ రెండు ప్యారలెన్స్ అవ్వాలి, ఆ రెండు కోఇన్సిడెన్స్లు అవ్వాలి. ఆ విధంగా మీరు రాయమన్నాడు. దీనికి చిన్న టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా రాస్తారు. ఫస్ట్ ఇచ్చిన లైన్ రాసేద్దాం. ప్రతి చోట రాసేద్దాం. 2x plus 3y minus 8 is equal to 0. 2x plus 3y minus 8 is equal to 0. 2x plus 3y minus 8 is equal to 0. ఇప్పుడు ఈ లైన్కి మీరు ఇంటర్సెక్టింగ్ లైన్ రాయాలి అంటే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఒకటే సొల్యూషన్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనకు తెలుసు. అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు a1/a2 వస్తుంది, 2/3 వస్తుంది. b1/b2 ఏమొస్తుంది? 3/2 వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే ఆ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అవ్వు. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. చిన్న లాజిక్ మాట.
a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే నేను 2/3 వచ్చింది నాకు a1/a2. ఇప్పుడు b1/b2 ఏం రావాలి? రివర్స్ 3/2, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే ఇచ్చిన లైన్లో ఆ రెండింటిని మనం ఏంటి ఇంటర్సెక్టింగ్ చేస్తే, రెండు మారుస్తే తారుమారు చేస్తే మన ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తుంది. అంటే 3x + 2y. ఇక్కడ మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో నాకు నచ్చిన నెంబర్ 5. ఖచ్చితంగా ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ రెండింటికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఏ రెండు తీసుకున్నా సరే, మీరు ఎలా తీసుకున్నా, ఇలా తీసుకున్నా, ఇలా తీసుకున్నా ఒక సొల్యూషన్ ఉంది. మీరు రెండింటి సాధించిన ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కండిషన్ వచ్చింది. ఖచ్చితంగా ఈ రెండింటికి మనకి సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నేను ఎలా తీసుకున్నాను, నాకు ఒక సొల్యూషన్, నువ్వు ఇంకోలా తీసుకుంటాను, ఇంకో సొల్యూషన్ వస్తుంది. అందరూ ఒకటే తీసుకోవాలని లేదు కదా. సో మీరేమన్నాడు, ఆడేమన్నాడు, దీనికి ఏదైనా ఒక ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇది ఒక లైన్ ఇచ్చాడండి, మీరు ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ కట్ చేయండి, అలా ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కట్ చేస్తారు. సో దానికి ఒక్కొక్క సొల్యూషన్ అంటే ఈ లైన్కి ప్రతి అంటే ఇంటర్సెక్టింగ్ చేసిన లైన్ ప్రతి లైన్ ఒకే సొల్యూషన్ ఉంటుంది అన్నాను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. సో కనుక 2x + 3y - 8 = 3x + 2y + 5 = 0. అంటే ఏంటి, ఈ రెండింటిని మనం జస్ట్ ఇంటర్చేంజ్ చేసి కాన్స్టెంట్ మీకు నచ్చింది రాసుకుంటే మనకేమొస్తుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు చెక్ చేయండి. a1/a2 2/3, b1/b2 3/2. రెండు ఈక్వల్ అయ్యేటి, ఈక్వల్ అవ్వలేదంటే ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. చిన్న లాజిక్ అండి, ఇంటర్చేంజ్ చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అడుగుతున్నాడు. ఏంటి ప్యారలల్ లైన్స్? ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? సో వాళ్ళిద్దరూ విడిపోయారు, విడిపోతే వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ అమ్మా నాన్న హ్యాపీ, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీగా లేరు. అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే రావాలి, ఇక్కడ ఒకటే మారాలి, కాన్స్టెంట్ ఒకటే మారిస్తే సరిపోతుంది. సింపుల్ చిన్న లాజిక్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రావాలి, ఇది ఒకటే మార్చాలి. అంటే నేను 2x + 3y + 4 తీసుకున్నా ఓకే, 2x + 3y + 9 తీసుకున్నా ఒకటే, 2x + 3y + 10 తీసుకున్నా ఒకటే. అంటే కాన్స్టెంట్ మారిస్తే చాలు. కాన్స్టెంట్ మారిస్తే మనకేం వచ్చింది, ప్యారలల్ లైన్స్. అదే లైన్ రాస్తాము, కాన్స్టెంట్ మార్చేస్తాం. అదే లైన్ రాస్తే ఏం చేస్తాం, కాన్స్టెంట్ మారిస్తే అది ప్యారలల్ లైన్. సింపుల్ చిన్న లాజిక్. ఎలా వస్తా మీరు చెప్తున్నారు, చూద్దాం. 2x + 3y + 5 = 0. నాకు నచ్చిన నెంబర్ 5 తీసుకుంటున్నాను. చూడండి, a1/a2 2, b1/b2, c1/c2. అంతే కదా, ఈ రెండు ఈక్వల్, ఇది ఈక్వల్. చూడండి 2/2 అంటే 1, 3/3 1, -8/5 అంటే 1 కాదు, అయిపోయింది. లేదు సార్ నేను యాస్ట్రిస్గా అలా రాయన్స్ అంటే ఏదైనా ఈ రెండింటిని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేయండి. దీని మటుకు వేరే నెంబర్ రాయండి. 4x + 6y + 7 = 0. చూడండి 2/4 3/6, 2/4 అంటే 1/2, 3/6 అన్నా 1/2. అలాగా ఈ రెండింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి ఈ కాన్స్టెంట్ మీకు నచ్చిన నెంబర్ రాయండి. అవి ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. కాన్స్టెంట్ కూడా మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేయకూడదు. అందుకే చెప్తున్నాను, ప్యారలల్ లైన్స్ అంటే ఓన్లీ కాన్స్టెంట్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అన్ని సేమ్. ఎందుకంటే ఆ రేషియోస్ ఈ రేషియోస్. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావాలంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోద్ది. ప్యారలల్ లైన్స్ రావాలంటే జస్ట్ అదే లైన్ రాస్తాం, కాన్స్టెంట్ మార్చేస్తాం. ఇదే లైన్ రాస్తాము, జస్ట్ ఈ కాన్స్టెంట్ మార్చేస్తాం. 5 కానీ 9 కానీ ఆ -8 తప్పించి ఏ నెంబర్ రాసినా సరే ప్యారలల్ లైన్స్. ఓకేనా? ఇక్కడ 2x + 3y ఈ -8 అంటే ఈ c ఉంది కదా, ఈ c తప్పించి వేరే ఏ కాన్స్టెంట్ రాసినా సరే అది ప్యారలల్ లైన్స్. లేదు సార్ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తానంటే ఈ రెండింటిని ఒక నెంబర్తో మల్టిప్లై చేయండి, ఒకే నెంబర్తో. ఇది వేరే నెంబర్ రాయండి, అలాగైనా సరే కాన్స్టెంట్. మనకి రేషియోస్ అనేవి ఈ రెండు రేషియోస్ ఈక్వల్ ఉండాలి, ఇది వేరేగా ఉండాలి. ఓకే, ఇది కూడా నాకు అర్థమైపోయింది సార్, చాలా బాగుంది సార్, ఈజీగా ఉంది సార్. సో రెండింటిని మనం ఏంటంటే అదే రాసి ఒక కాన్స్టెంట్ మారిస్తే ప్యారలల్ లైన్స్. కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే ఏంటి సార్, ఇది ఇంకా ఈజీ. మీకు నచ్చిన నెంబర్, మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ని మొత్తం అంతా మల్టిప్లై చేశాను. అప్పుడు మీకు కోఇన్సిడెన్స్ అంటే అదే లైన్ కావాలి. అదే లైన్ కావాలంటే ఏం చేయాలి, 1తో కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ మల్టిప్లై చేస్తే అదే లైన్ వస్తుంది అన్నమాట. నేను 5 2 = 10x, 5 3 = 15y, 5 8 = 40 = 0. ఈ రెండు కోఇన్సిడెన్స్ లైన్స్. కాలం చూసుకుంటే రేషియోస్ 1/5 1/5 1/5, 2 1 = 2 5 3 1 = 3 5 -8 1 - -8 5 అయిపోయింది. సో అంటే చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోదు. ఇంటర్ చూడండి, ఇంటర్సెక్టింగ్ ఇంటర్చేంజ్.
చేస్తే సరిపోతుంది. ప్యారలల్ లైన్స్ రావాలంటే ఏంటి, ప్యారలల్ లైన్స్ ఓన్లీ ఒక్క కాన్స్టెంట్ మారిస్తే ప్యారలల్ లైన్స్ వస్తుంది. కోఇన్సిడెన్స్ లైన్స్ రావాలంటే ఇచ్చిన లైన్ మీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయండి. మీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు కోఇన్సిడెన్స్ వస్తుంది. మీకు అంతగా డౌట్ అయితే మనకి కండిషన్స్ ఉన్నాయి కదా, a1/8 = b1/8, ఆ కండిషన్స్ వాడండి, మీకు ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతుంది. సో ఇది మాట 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం గ్రాఫ్ ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు నీట్గా ఈజీగా చేద్దాం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లం చూద్దాం. Draw the graphs of these two lines. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and x-axis and y-axis. Set the triangular region. ఫస్ట్ ఈ రెండు లైన్స్కి మనం ఒక గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనకు ఒక ట్రయాంగిల్ వస్తుందంట. ఆ ట్రయాంగిల్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎక్కడ టచ్ చేసింది, వై యాక్సెస్ని ఎక్కడ టచ్ చేసింది, ఆ ట్రయాంగిల్ ఇంకొక వెట్టెసెస్ ఏంటంటే మొత్తం 3 వెట్టెసెస్ ఉంటాయి కదా, ఆ 3 వెట్టెసెస్ ఫైండ్ చేయాలండి. ఫైనల్గా ఆ ట్రయాంగిల్ని సెట్ చేయాలి, మీకు నచ్చిన కలర్తో సెట్ చేయాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. టెక్స్ట్ బుక్లో వై యాక్సెస్ ఇవ్వలేదండి, వై యాక్సెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే వై యాక్సెస్ కూడా ట్రయాంగిల్ టచ్ చేస్తుంది కనుక ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ రిమైనింగ్ పాయింట్. సో ఇది మాట మన కాన్సెప్ట్. అంటే ఒక ట్రయాంగిల్ అంటే 2 లైన్స్ ద్వారా ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. చూడండి 1/3 - 1/2, 1/3 - 1/2 ఈక్వల్ కాదు కదా, అంటే a1/0 = b1/2. సో అది చెక్ చేయమని, ఎందుకంటే సొల్యూషన్ ఉంటుంది అన్నాడు, అంటే డైరెక్ట్గా మనం గ్రాఫ్ చేసేవచ్చు. సో డైరెక్ట్గా గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇందులో మనకి డయాగ్రామ్ వస్తుంది, ట్రయాంగిల్ అండ్ డయాగ్రామ్ వస్తుంది, గ్రాఫ్ చేస్తున్నాము, సొల్యూషన్స్ వస్తాయి, వెరిఫికేషన్ ఉంటుంది కనుక. సో ఇది 8 మార్క్స్కి ఖచ్చితంగా వచ్చే సమ్ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ us see. ఫస్ట్ ఈ లైన్ తీసుకుందాం, x - y + 1 = 0. ఈ -y అట్సే తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, y = x + 1 అవుతుంది. చాలా మంచి ప్రాబ్లం అండి, చాలా ఈజీ, చేయవలసింది, కష్టపడవలసింది. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, -3 నుండి +3 తీసుకుంటాను. x y -3 -2 -1 0 1 2 3. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ -3 వేసాను అనుకోండి, -3 + 1 అంటే ఏమవుతుంది, -2 అవుతుంది. -2 వేసాను అనుకోండి, -2 + 1 -1 వస్తుంది. -1 వేసాను అనుకోండి, +1 -1 క్యాన్సిల్ అయితే 0. 0 వేసాను అనుకోండి, 0 + 1 1. 1 వేస్తే 1 + 1 2. 2 వేస్తే 2 + 1 3. 3 వేస్తే 3 + 1 4. ఓకే, సో ఇప్పుడు మనకి దీని కోఆర్డినేట్స్, ద కోఆర్డినేట్స్ ఆర్ -3, -2, -2, -1, -1, 0, 0, 1, 1, 2, 2, 3, 3, 4. ఇప్పుడు ఇంకొక లైన్ ఉంది, దాని సొల్యూషన్ కూడా 3x + 2y - 12 = 0. ఎప్పుడైనా సరే y లెఫ్ట్ సైడ్ ఉండాలి, మిగతా అటు సైడ్ తీసుకెళ్ళిపోవాలి కనుక 2y = -12 అటు సైడ్ వెళ్తే +12 అవుతుంది, +3x అటు సైడ్ తీసుకెళ్తే -3x అవుతుంది. మనకి ఓన్లీ y ఉండాలి, ఇంకేం ఉండకూడదు కనుక y = 12 - 3x/2. ఇప్పటి వరకు మనం చెప్పిన గ్రాఫ్లు అన్నిటి కూడా y = అని వచ్చింది కానీ కిందనే డినామినేటర్ రాలే. సో కిందనే డినామినేటర్ వస్తే మనం 2 పాయింట్స్ తీసుకుంటే చాలండి, లేదంటే 3, లేదంటే 4, అంతే, ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు దీని గ్రాఫ్ గీసినట్లయితే దీని ఒక టేబుల్, x y, ఇప్పుడు ఏ వాల్యూస్ పడితే ఆ వాల్యూస్ వేయకూడదు. ఇలాగ -3 to +3 కానీ, -4 నుండి +4 కానీ, -2 నుండి +2 కానీ తీసుకోకూడదు. ఎందుకంటే కింద డినామినేటర్లో డివిజన్ చేయట్లేదు, అక్కడ డివిజన్ చేస్తుంది. డివిజన్ చేసినప్పుడు ఏంటంటే మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి, అన్ని రేషనల్ నెంబర్స్ మన నెంబర్ లైన్ మీద గ్రాఫ్ మీద డినోట్ చేయాలి. ఇక్కడ నేను ఏ వాల్యూ వేస్తే 2తో డివైడ్ చేస్తుందో ఆ వాల్యూ వేయాలి. ఫస్ట్ మైనస్ వేద్దాం, ఓకేనా. -1 వేసాను అనుకోండి, ఎక్స్ వాల్యూ -1 వేస్తే 15 అవుతుంది. 15 అనేది 2 డివైడ్ చేయాలి కనుక -2 వేస్తాను. ఏం వేస్తాను, -2.
-2 వేస్తే నాకు ఏం వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 12 -3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వేసాను నేను -2 కనుక -2 వేస్తున్నాను బై 2. 12 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 3 6 బై 2. 12 + 6 ఎంత 18 బై 2. 2 1 2 9 అంటే నాకు 9 వచ్చింది. అంటే ఒక వాల్యూ రావాలండి. మనం ఏదైనా ఒక వాల్యూ వేస్తే కింద ఒక వాల్యూ ఫ్రాక్షన్ రాకూడదు. ఫ్రాక్షన్ వస్తే మనం సమ్ చేయాలి. -2 చాలు నాకు. ఓకేనా? ఇప్పుడు వేస్తే -4 వేసాను ఇంకా పెద్ద వస్తుంది. -4 వేసినా వస్తుంది నాకు. -4 వేస్తే 4 3 8 రాదు. -3 వేస్తే 9 రాదు. లక్కీగా నాకు -2 వేస్తే వచ్చింది. ఓకే, -4 వేసిన 4 3 12 -4 వేస్తే వస్తుంది. 12 + 12 24. 24లో హాఫ్ అంటే 12 తీసుకోవాలి నేను యాక్సిస్లో కనుక వస్తుంది అది. నెక్స్ట్ 0 వేద్దాం. ఎక్స్ వాల్యూ ఏంటి 0 వేద్దాం. 0 అంటే ఇది ఉండిపోదు. అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 12 బై 2. ఎందుకంటే 0 వేస్తే అది ఉండదు. 2 1 2 6 0 వేస్తే ఏంటి 6. నెక్స్ట్ 1 వేస్తే 9 వస్తుంది. 2 వేస్తే 2 వేద్దాం. సో ఎక్స్ వాల్యూ ఏంటి 2 వేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 12 -3 ఇంటూ 2 బై 2. 12 - 3 2 6 బై 2. 12లో 6 తీస్తే 6 బై 2. 2 1 2 3 3. ఇంకోటి వేద్దాం. 3 వేస్తే అవ్వదు. 4 వేస్తే y ఈజ్ ఈక్వల్ 4 వేస్తే 12 - 12 0. ఓకే, సో ఎందుకంటే 4 3 12, 12 - 12 0. 0 అని 2 3 వచ్చేస్తే 0. సో ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసుకొని మనం డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకుంటే లెక్క అయిపోద్ది. ఓకే, ఇక్కడ హైయెస్ట్ 9 అండి. ఇక్కడ హైయెస్ట్ ఏమీ లేదు కనుక మనం కొంచెం కింద తీసుకుంటే సరిపోద్ది. కొంచెం కిందకి డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఎక్స్ యాక్సిస్, y axis, x dash axis, y dash axis, origin. ఇక్కడ మనకి 4 వరకు ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి కనుక -1 -2 -3 -4 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 9 వరకు తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 వరకు సరిపోయాయి. ఓకే, ఇప్పుడు మనం దీని కోఆర్డినేట్స్ రాస్తాం. మరి దీని కోఆర్డినేట్స్ కూడా రాయాలి కదా. The coordinates are -2, 9, 0, 6, 2, 3, 4, 0. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ వేసి దీని యొక్క లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏంటి -3, -2 -3, -2 కింద రాయాలి. కింద కూడా రాస్తే అప్పుడు -1 -2 -3 -3, -2 -3 అంటే ఇది, -2 అంటే ఇది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -2, -1 -2, -1 ఇక్కడ వస్తుంది. -1, 0 -1, 0 0, 1 1, 2 2, 3 3, 4 5, 6, 7, 8, 9
మనం లైన్ డ్రా చేస్తే ఇది ఒక లైన్ వస్తుందండి. సో నాకేంటంటే ఈ సెంటీమీటర్స్ అనేది ఈక్వల్గా ఉండవు కనుక నాకు ఇలా వచ్చింది, కానీ మీకు స్ట్రేట్ లైన్ ఇలా వస్తుంది. గ్రాఫ్ పేపర్ మీద నీట్గా చేయండి, స్ట్రేట్ లైన్ నీట్గా వస్తుంది. సో ఒక లైన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ డ్రా చేద్దాం. -2,9 -2,9 0,6 2,3 4,0 ఈ లైన్ డ్రా చేయండి. సో ఈ లైన్స్ నేమ్స్ ఇవ్వండి. ఫస్ట్ లైన్ ఏంటి మనకి x - y + 1 = 0. ఈ లైన్ యొక్క నేమ్. ఈ లైన్ ఏంటి 3x + 2y - 12 = 0. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ టూ లైన్స్ కూడా ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో ఆ వాల్యూస్. అంటే ఇక్కడ y యాక్సిస్ అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ y యాక్సిస్ అనేది మనకి టచ్ అవ్వలేదు ట్రయాంగిల్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక x యాక్సిస్, అక్కడ ఒక x యాక్సిస్, అందుకనే వాడు విత్ x యాక్సిస్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఇక మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ అనేది 2,3 దగ్గర ABC ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఈ టూ లైన్స్ కూడా మనకి కోఆర్డినేట్ ఎక్స్తో ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. 2,3 అనే ఒక పాయింట్ దగ్గర మనకి ఇది ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఈ టూ లైన్స్ 2,3 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. అంటే దీని యొక్క యూనిక్ సొల్యూషన్ 2,3. యూనిక్ సొల్యూషన్ ఏంటి 2,3. అయితే నేను ఓన్లీ ఒక సింగిల్ లైన్ తీసుకుంటే దానికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒక సింగిల్ లైన్ తీసుకుంటే దీనికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కనుక ఈ 2,3 ఇది ఈ రెండింటి యొక్క కామన్ సొల్యూషన్. దాంతోపాటు ఈ ఒక్క లైన్ని ఈ పాయింట్ కూడా మనం సాటిస్ఫై చేస్తుంది. బి పాయింట్ ఏంటి -1,0. అంటే నేను -1,0 వేస్తే ఇక్కడ -1 0 వేస్తే సో ఇది మనకి సాటిస్ఫై అవుతుంది అన్నమాట. -1,0. సో -1 0 వేస్తే -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీనికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ కనుక 2,3 అనేది ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ అయితే ఈ -1,0 అనేది దీని సొల్యూషన్. దీనికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అందులో ఒక సొల్యూషన్ ఇది. అదేవిధంగా దీనికి సి రాసాం కదా, సి ఏంటంటే మనకి 4,0. 4,0 అంటే ఇప్పుడు మనకి కోఆర్డినేట్స్ అడిగాడు. దేర్ఫోర్ A = మనకి ఎంత వచ్చింది 2,3 పాయింట్. నెక్స్ట్ B = మనకి ఎంత వచ్చింది -1,0. C = ఎంత వచ్చింది మనకి 4,0. ఇది కోఆర్డినేట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్, వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, మనం వెర్టిసెస్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సేట్ ద ట్రయాంగిల్ రీజన్. ట్రయాంగిల్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని సేట్ చేయమను. దాన్ని ఏంటి సేట్ చేయమను. సేట్ చేద్దాం. మీకు నచ్చిన కలర్ షేడింగ్. చూసారా, ఒక ట్రయాంగిల్ అనేది వచ్చింది. మీకు ఇంకా నీట్గా వస్తుంది, ఎందుకంటే మీరు గ్రాఫ్ పేపర్ మీద చేస్తారు కనుక మీకు ఇంకా నీట్గా వస్తుంది. ఇలా మీకు నచ్చిన కలర్తో, లేదంటే పెన్సిల్తో కానీ, డార్క్ పెన్సిల్ కానీ ఏదో ఒక పెన్సిల్తో మీరు ఇక్కడ కలర్ పెన్సిల్స్ అయినా సరే మీరు ఈజీగా డ్రా చేస్తే కరెక్షన్ చేసిన వాడికి నీట్గా ఉందని వాడికి ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అన్నమాట. సో వెర్టిసెస్ అడిగాడు, ట్రయాంగిల్ సేట్ చేయమని సేట్ చేస్తాం. వెర్టిసెస్ అడిగాడు, వెరిఫికేషన్ కూడా కావాలంటే మీరు వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. వెరిఫికేషన్ వాడు వెరిఫికేషన్ అడగలేదు, మీరు వెరిఫికేషన్ కూడా చేసుకుంటే ఇంకా మీకు బోల్డ్ టైం ఉంటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ లైన్ ఏంటి x - y + 1. సెకండ్ లైన్ ఏంటి 3x + 2y - 12 = 0. ఇప్పుడు నేను y క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2తో మళ్ళీ చేస్తే దీని ఈక్వేషన్ 1 అనుకుని × 2 చేద్దాం. 2 × x 2x, 2 × y -2y, 2 1s are 2 = 0. +2y -2y cancel. 2x + 3x 5x. -12 + 2 -10 = 0. సో 5x ఏమవుతుందండి 10 అవుతుంది. x = 10/5.
5 1s are 5 2s are. So therefore x is equal to ఎంత వచ్చింది 2 వచ్చింది అంతే కదండి 2, 3 ఇది x ఇది y. ఇప్పుడు ఇది దీంట్లో వేసేద్దాం x మైనస్ y ఉంది కదా అందులో వేసేద్దాం 2 మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ప్లస్ 1 ఎంత 3, 3 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ y అటు వెళ్తే ప్లస్ అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి x వాల్యూ 2 వచ్చింది y వాల్యూ 3 వచ్చింది. హెన్స్ వెరిఫై అంటే మనం చేసింది 100% కరెక్ట్, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదు. కాకపోతే స్కేల్ రాయలేదు. స్కేల్ రాయిపోతే ఏంటి 2 మార్క్స్ లాస్. ఎంత చేసి ఎంత కష్టపడి 2 మార్క్స్ మనం ఎందుకు లాస్ చేసుకుందాం? కమాన్ లేటెస్ట్ స్కేల్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ రాయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇవన్నీ సెంటీమీటర్స్ అండి. గ్రాఫ్ పేపర్లో ప్రతిదీ సెంటీమీటర్ కనుక 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకున్నాను 1 యూనిట్ తీసుకున్నాను కనుక 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఆన్ వై యాక్సిస్, ఆన్ వై యాక్సిస్. ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇప్పుడు మనకి ఈ సమ్ 100% ఫుల్ఫిల్ అయింది. సో వెరిఫికేషన్ అయింది, సొల్యూషన్స్ వచ్చాయి, సేట్ చేసాము, స్కేల్ కూడా రాసాం. కనుక ఎవరు కరెక్షన్ చేసినా స్టేట్లోని ఎంత గొప్ప ఫ్యాకల్టీస్ కరెక్షన్ చేసినా ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా 8 out of 8 ఫుల్ మార్క్స్ అనేది గ్యారంటీగా ఇవ్వాలన్నమాట. సో ఇది మనకి చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొత్తం మీద ఈ రోజుతో ఈ చాప్టర్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఈ సమ్స్, ఈ గ్రాఫ్ సమ్స్, నెక్స్ట్ ఈ లాస్ట్ సమ్, నెక్స్ట్ ఫస్ట్ సమ్స్ ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమైనట్లయితే కిందన కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, వండర్ఫుల్ సార్, నాకు డిఫరెంట్ కామెంట్స్ అనేవి కావాలి. సో అంటే మనకి ఏంటంటే ఏదైనా నచ్చింది అనుకోండి మనం హార్ట్ఫుల్గా విషెస్ అనేది చెప్తాం. ఆ హార్ట్ఫుల్ విషెస్ అనేది డిఫరెంట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికి ఖచ్చితంగా నేను హార్ట్ సింబల్ ఇస్తాను. ఎందుకంటే మీరు హార్ట్ఫుల్గా పెడితే ఖచ్చితంగా నేను నా హార్ట్ సింబల్ మీకు ఇస్తాను కామెంట్స్కి. అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఎక్కడి నుంచి వస్తున్నారు, సో ఆంధ్రప్రదేశా, తెలంగాణ, లేదంటే అదర్ స్టేట్సా, సో అనేది మీరు మీ యొక్క పేరు, మీ స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా, మీ యొక్క స్టేట్ సో రాయండి. సో నేను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియోకి చాలా అంటే చాలా 30,000 చూసారండి. సో మన 10th క్లాస్ ఫస్ట్ వీడియో. అదేవిధంగా మిగతా వీడియోస్ కూడా చూడండి. సో మీరు మరిన్ని వీడియోస్ మీరు బాగా కావాలంటే మీరు ఎక్కువ వీడియోస్ ఎక్కువ సార్లు చూసి ఎక్కువ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్ ఈ సిలబస్ అంతా కూడా సమ్మర్లోనే నేను కంప్లీట్ చేస్తాను. మీరు చూసే వీడియోస్ బట్టి, మీరు షేర్ చేసే వీడియోస్ బట్టి నా యొక్క కంటెంట్ అనేది మీకు ఇస్తాను అనమాట. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా ఇంకా అలసి చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.